చెప్తున్నటువంటి మాట వాస్తవమే, కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ఆ ప్రశ్న కూడా ఇక్కడ ఉత్పన్నం అవుతుంది. మేము అడగట్లా. కాబట్టి మేము ఒకటే సార్ ఐ హావ్ ఏ క్వశ్చన్ అండి, కైండ్లీ వినండి. ఎన్నికలు ప్రశాంతంగా జరిగితే మన గొప్పతనం లేదు, ఇలాంటి ఉగ్రవాదుల దాడులు జరిగితే పాకిస్తాన్ సైన్యం దానికి కారణం. ఏం చెప్తున్నారండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? సైన్యం కూడా అనలేదు. దయచేసి మీరు అర్థం చేసుకోండి. నేను బాధ్యత మొత్తము కేంద్ర ప్రభుత్వానిదే అనే దగ్గర అక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తాలూకా ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటాది అని చెప్పడం నా ఉద్దేశం. ఏదో ఒక గుడ్డగాల్చి ఎవరి మీద వేసేసే పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కానీ, లేకపోయినైతే కేంద్ర హోంమంత్రి కానీ అక్కడ ఏమి చేతులు మూసుకొని చేవలుడుగా ఉన్నటువంటి హోంమంత్రి కాదు. దీనికి ప్రతీకారంగా రేపేం జరగబోతుందో, వాళ్ళు ఎక్కడ ఉంటారో ఏం చేస్తారో చూడండి. గతంలో జరిగినటువంటి సంఘటనల అనంతరం జరిగినటువంటి విషయాలను కూడా అప్పుడు బేరేజ్ వేసుకొని మాట్లాడండి సార్. డెఫినెట్ గా ఇది దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఇదేదో భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు కావాలని చేసినట్టుగా మాట్లాడేవారు ఎవరికైనా సరే మేము చెప్పే సమాధానం ఒకటే. రేపు ఎల్లుండి రాబోయే రోజుల్లో నా సమాధానం ఏంటనేది కూడా మీరు చూస్తారు డెఫినెట్ గా. అదే సందర్భంలో 370 మరోసారి చెప్తున్నా, 370 ఆర్టికల్ రద్దు తర్వాత ఈ దేశంలో ఏదో జరిగిపోద్ది అని చెప్పేసి భావించినటువంటి చాలా మందికి సమాధానంగా నేటి వరకు ఇటువంటి దురదృష్టకర సంఘటనలు జరగనటువంటి చరిత్రను కూడా నేను మీ ముందు ఉంచుతున్నా ఈ చర్చ ద్వారా. రైట్, ఒకసారి మళ్ళీ వస్తానండి. శుబ్లీ గారి దగ్గరికి వెళ్దాం. శుబ్లీ గారు, పాస్పోర్ట్ ఏమన్నా తీసుకోవాలండి కాశ్మీర్ వెళ్ళాలంటే? పేరు మార్చుకోవాలా? ముస్లిం పేరు ఎవడో ఉంటాడు, ఒక సుబ్బారావు ఎల్లారావు ఉంటాడు. అక్కడికి వెళ్ళేప్పుడు షేక్ హుస్సేన్ ఏదో పేరు మార్చుకొని, అటైర్ మార్చుకొని వెళ్ళి